ఎన్టీఆర్ వారసుడెవరు? ఆయన 29వ వర్ధంతి సందర్భంగా అంతటా జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారులో భాగంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. అయితే కొంతకాలంగా ఎన్టీఆర్ కుటుంబంలో ఐక్యత కనిపించడం లేదు. విభేదాలు ఇంకా తొలగిపోలేదు. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య, లోకేష్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోట నివాళులు అర్పించిన పరిస్థితి కనిపించింది. లోకేష్ కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ దూరం పెడుతున్నారన్నటువంటి చర్చ నడుస్తుంది. టీడీపీకి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ దిక్కని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ వస్తాడు, అంతా పోతారంటూ బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. అసలు నిజమైన సీనియర్ ఎన్టీఆర్ వారసుడెవరు? ప్రస్తుతం నిజంగా ఎన్టీఆర్ కుటుంబంలో సఖ్యత లేకుండా పోయిందా? అసలు ఎన్టీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది? తదితర అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బాలకోటయ్య గారు, ప్రముఖ విశ్లేషకులు. అలాగే మరో విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా నాతో పాటు అందుబాటులోకి వచ్చారు. ఇక మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అలాగే కానుపోయిన సాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మనతో అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా బాలకోటయ్య గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. గత కొంతకాలంగా ఎన్టీఆర్ గారి, సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతులకు కావచ్చు, జయంతులకు కావచ్చు, ఎవరు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్ళినా కూడా ఎవరు కలిసి వెళ్ళట్లేదు. పోనీ కలిసి వెళ్ళినా కలిసి వెళ్ళకపోయినా కూడా కొంత గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఇతర కుటుంబ సభ్యులతో కొంత గ్యాప్ వచ్చింది అనేటటువంటి చర్చ నడుస్తుంది. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇటు నారా కుటుంబానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేటటువంటి చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి. వాటికి అగ్నికి ఆద్యం పోసేలాగా లక్ష్మీపార్వతి గారు కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితమే జీ తెలుగు న్యూస్ తో కూడా ఆమె మాట్లాడడం కూడా జరిగింది. ఆ పాయింట్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి బాలకోటయ్య గారు? జయకుమార్ గారు నమస్తే. మీకు డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. శివకుమార్ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా అలాంటి మహానుభావుడి గురించి మాట్లాడటమే మా అదృష్టం. ఎందుకంటే ఈ డిబేట్లో వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరికన్నా భిన్నాభిప్రాయాలున్నా, నేను చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు ఉంటారు, మహానుభావులు ఉంటారు. మహానుభావులు కొందరే ఉంటారు ఈ నేల మీద. అలాంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక్క మాట రామారావు గారి గురించి చెప్పమంటే, శ్రీనాథుని మహాకవి యొక్క మాటలో చెప్తాను. శ్రీనాథుని వర్ణించు కర్మలే కర్మలు, శ్రీనాథుని పూజించు జిహ్వ జిహ్వ. అంటే భగవంతుని ఆరాధించే చేతులే చేతులు, భగవంతుని ధ్యానించే నాలుకలే నాలుకలని శ్రీనాథ మహాకవి శ్రీనాథుడి గురించి అంటాడు. అలాగనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు నేల మీద పుట్టడం, ఆయన యొక్క చరిష్మా, అటు వెండితెర కానీ ఇది తెలుగు నేల తల్లి కానీ ఘనాతి ఘనంగా కీర్తించదగ్గ విషయంగానే భావించాలి. పోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా నందమూరి తారక రామారావు గారి మొత్తం కుటుంబం విడివిడిగా పలు చోట్ల విడిబడి అలాంటి మహానుభావుని యొక్క సంస్మరణ సభలో, వర్ధంతి సభలో జరిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటారు. సాధారణంగా నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి విషయంలో ఈ విడివిడిగా సంస్మరణలు జరిపిన ఏ ఒక్క నాయకుడికి కూడా అరమరికలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. రామారావు గారు అందరికీ కావలసిన వ్యక్తి, రాష్ట్రానికి కావాల్సిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన వ్యక్తి పక్కన పెట్టండి. అసలు నందమూరి కుటుంబంలో కానీ నందమూరి యొక్క వారసత్వంలో కూడా ఆయన కావాల్సిందే. ఆ చెట్టు లేకుండా నందమూరి కుటుంబంలో ఏ మొక్క పెరగదు. ఆ చెట్టు నుంచి ఫలాలు స్వీకరించకుండా అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, తారక్ కానీ, లేదా పురంధేశ్వరి కానీ ఎవరైనా సరే ఆ ఫలాలను తినాల్సిందే. రాజకీయంగా వీళ్ళు అందరం ఎక్కినా, రాజకీయంగా తెలుగు నేల మీద ప్రజలు ఈ నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని గౌరవిస్తున్నారన్నా కూడా ఆ ఖ్యాతి, ఆ ఘనకీర్తి నందమూరి రామారావు గారి. కాకపోతే ఒక్క మాట చెప్తాను, చంద్రుని కూడా ఒక మచ్చ ఉంటుంది అన్నట్టుగా
కారణాలు ఏదన్నా కావచ్చు కానీ నందమూరి రామారావు గారు చేసుకున్న రెండో వివాహం మాత్రం పదే పదే ఆయనకు ఒక పంటి కింద రాయిలాగానే మారింది. 29 సంవత్సరాలైనా కూడా మహానుభావుడు చనిపోయి ఇప్పుడు కూడా మనం అలాంటి అపశృతుల యొక్క మాటలను వినాల్సి వస్తుంది. ఇది ఒకటే బాధాకరం. ఇవి కూడా లేకపోకుండా ఉంటే ఆ నిండైన మనిషికి, ఆ నిండైన వ్యక్తిత్వానికి ఎలాంటి అమరికలు ఉండేవి కావు. తప్పనిసరిగా ఏదేమైనా రామారావు గారికి అనగలిగే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. అన్ని రాజకీయ పక్షాలు కూడా రామారావుని సూచిస్తాయి. ఆ దిశగా వీళ్ళందరూ కూడా ఏకత్వం కావాలనేది మీలాంటి నాలాంటి వాళ్ళ కోరిక. అలాంటి ప్రక్రియ ఏదైనా జరిగితే సంతోషిస్తామే తప్ప ఏంటి రామారావు గారి విషయంలో రాజకీయాల విషయం కాదు. రామారావు గారి విషయంలో రాజకీయాల్లో వేరు వేరే భావాలు ఉండొచ్చు. అయినా కూడా రామారావు గారి సేవల విషయంలో కానీ ఆయన స్మరించుకునే విషయంలో కానీ ఐక్యంగా ఉంటే బాగుంటుంది అనేది నాలాంటి వాళ్ళ భావన కూడా. రైట్. ఆనంద్ సాగర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. యా, ఆనంద్ సాగర్ గారు, మీరు ఏం చెప్తారు? నందమూరి కుటుంబం అంతా ఏకతాటి మీద ఉండాలి, నందమూరి నారా కుటుంబాలంతా కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతం నుంచి కూడా ఇది కనిపించిన పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా కుటుంబానికి సంబంధించి కొంతమందిని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ విపరీతమైనటువంటి ఫ్యాన్ వార్లు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరోసారి ఈ చర్చ, అసలు నందమూరి కుటుంబంలో ఏం జరుగుతుందనే చర్చ ఆయన వర్ధంతి సందర్భంగా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు కలియుగం ఇది. కుటుంబాల గురించి అడిగితే ఏం చెప్పమంటారు? కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యి కొన్ని దశాబ్దాలు అయిపోయింది తెలుగు నేల మీద. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈవేళ మహనీయుడు ఎన్టీ రామారావు గారు, ఆయన వర్ధంతి. ముందుగా ఆ మహనీయుని పాదాలకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, జోహార్లు అర్పిస్తూ, ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి, ఆయన నాయకత్వంలో పనిచేసి, ఆయన చేతుల మీదుగా నేను 1994 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గానికి పార్టీ టికెట్ పొంది పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను. ఆవేళ ఎన్నికల్లో ఆయన టూర్లో ముమ్మిడివరం ఉన్నా కూడా హెలికాప్టర్ దారి తప్పి రామచంద్రపురం వెళ్ళిపోతే అక్కడి నుండి మళ్ళీ హెలికాప్టర్ని వెనక్కి తిప్పించి ముమ్మిడివరం బహిరంగ సభకు వచ్చి మాట్లాడి నన్ను గెలిపించమని ప్రజలను రిక్వెస్ట్ చేసి వెళ్ళినటువంటి మహానుభావుని స్మరించుకుంటూ, ఆయనకి పాదాబంధనం చేస్తూ, పార్టీ వేరు, కుటుంబం వేరు, అది రామారావు గారే చెప్పారు. రామారావు గారు ఉన్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు చెరుకు పక్క ఉండేవారు. అయినా కూడా వాళ్ళ పాత్ర అంతంత మాత్రం ఉండేది. తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ 1995లో నాయకత్వాన్ని మార్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వానికి మద్దతు పలికింది. ఆ తర్వాత రామారావు గారు అస్తమించారు. అస్తమించిన తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టుకుని హడావుడి చేశారు. కానీ ఆ పార్టీ ఎన్నికల్లో వెల్లకిలా పడి కాలగర్భంలో కలిసిపోయింది. అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ పెట్టి 85లో అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. రామారావు గారికి ఎదురు తిరిగిన వాళ్ళందరూ కూడా వేళ మట్టి గడిచిపోయారు. శ్రీనివాసరెడ్డి పార్టీ పెట్టి ఆయన మట్టి గడిచిపోయారు. ఆ 6-7 ఎంపీలు పార్టీ మార్చి కాలగర్భంలో కలిసిపోయారు. అటువంటి ఘన చరిత్ర. అందుకే అంటారు, ఆవేశం అతని సొత్తు, అభ్యుదయం అతని గుర్తు, తరతరాలు యుగయుగాలు మరువలేని మరపురాని మహామనీషి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటి మహాపురుషుడైన, సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు. దాంతోపాటు సంస్కరణలు, కరణం మున్సిపు వ్యవస్థను రద్దు చేసిన మహానుభావుడు. ఈవేళ టీచర్ లక్షల రూపాయల జీతాలు అందుకుంటున్నట్టు రామారావు గారి భిక్ష. అప్పటి వరకు బతకలేక బడిపంతులు అనేవారు. అటువంటి మంచి పరిపాలన, సుపరిపాలన, ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చినటువంటి ఆయన తెలుగు వల్లభుడు. అటువంటి వ్యక్తి కుటుంబంలో
కొడుకులకి ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలని కానీ రాజకీయాల్లోకి రమ్మని కానీ ప్రోత్సహించలేదు. హరికృష్ణ గారు వచ్చారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జై పలికారు. తదనంతరం ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన పనిచేస్తూ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటూ అకాల మరణం చెందారు. ఆయన తర్వాత ఆయన కొడుకులు సినిమాల్లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ గారు కుమారుల దగ్గర చర్చ జరుగుతుంది కదా ఆనంద్ సాగర్ గారు, ఆయన కుమారుల విషయంలోనే చర్చ జరుగుతుంది కదా. ఎక్కడ పెరిసి కొట్టింది జూనియర్ ఎన్టీఆర్ కి, నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా బాలకృష్ణ గారికి అనేటటువంటి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, మిగిలిన నందమూరి ఫ్యాన్స్ వేరు, నారా ఫ్యాన్స్ వేరు అన్న రకంగా ఫ్యాన్ వార్ జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. ఏం జరిగింది అసలు? కలిసి ఉన్నారా, కలిసి లేరా? బాలకృష్ణ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. కాదండి, ఇప్పుడు కలిసి ఉన్నారా కలిసి లేరా ఇవన్నీ కాదు. వాళ్ళందరూ సెలబ్రిటీలు, వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి, వాళ్ళ రైమింగ్స్ వేరే ఉంటాయి, వాళ్ళ షెడ్యూల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ షూటింగ్స్ వేరే ఉంటాయి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా సెలబ్రిటీసే కదా. ఈ రాష్ట్రంలో నీలం సంజయ్ రెడ్డి గారి కుటుంబం కనపడుతుందండి, టంగుటూరు ప్రకాశం గారి కుటుంబం కనపడుతుందా, దామోదరం సంజయ్ గారి కుటుంబం కనపడుతుందా, చెన్నారెడ్డి గారి కుటుంబం, భవనం వెంకటరామరెడ్డి గారి కుటుంబం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుటుంబం, ఎవరి కుటుంబం కనపట్లేదు కదా. కుటుంబాలు కాదు ఇక్కడ కావాల్సింది నాయకత్వ పటిమ. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఆయన 95లో పార్టీని పగ్గాలు చేపట్టి పార్టీని అప్రతిహతంగా నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు, ఈవేళ కార్యకర్తలకి భరోసా లోకేష్, భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి భరోసా లోకేష్ గారు. మరి 2 లక్షలు ఉన్నటువంటి బీమాను 2 లక్షలు ఉన్నటువంటి బీమాను 5 లక్షలకు చేశారు. ఓకే ఆనంద్ సాగర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆనంద్ సాగర్ గారు, మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయం కూడా ఒకసారి తీసుకొని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానుబోయిన సాగర్ గారు జాయిన్ అయ్యారు, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి సతీష్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. ఇక మస్తాన్ రావు గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి వీరిద్దరు అభిప్రాయం కూడా తీసుకొని నేను మీ అనాలిసిస్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సాగర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. సాగర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలకు సంబంధించి లక్ష్మీపార్వతి గారు కొద్దిసేపటి క్రితమే జీ తెలుగు న్యూస్ తో మాట్లాడారు. ఆమె ఆబ్వియస్లీ ఎప్పట్లానే ఎప్పుడు మాట్లాడినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మీ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆమె చెప్పింది వాస్తవమా కాదా అనేది తప్పకుండా కూడా పరిశీలించుకుంటారు. ఇప్పుడు మనం కాబట్టి ఏదైనా కూడా చట్టపరంగా ఆయన ఎన్టీఆర్ గారి భార్య అంటే నందమూరి లక్ష్మీపార్వతి గారు చట్ట ప్రకారంగా భార్య ఆమె కాబట్టి ఆమె నందమూరి లక్ష్మీపార్వతి అంటారు కానీ ఇంకో పార్వతి గారని ఎవరేమనరు. కాబట్టి ఈరోజు సొసైటీలో కావచ్చు, ఏ పార్టీలో అయినా కూడా ఆమెకి నందమూరి ఎన్టీ రామారావు గారు భార్య అనేది మాత్రం తప్పకుండా గుర్తింపు ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు అదే విధంగా కూడా మేము గుర్తింపిస్తున్నాం. ఎన్టీ రామారావు గారిని ఒక ప్రజానాయకుడు కాకముందు కూడా ఒక మంచి చలనచిత్ర నటుడుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించేవాళ్ళం, మేము కూడా అభిమానించేవాళ్ళం. కాబట్టి ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వారు, అటువంటి మహానుభావుడికి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించలేదు. కనీసం వాళ్ళ పరిశీలనకు కూడా రాకుండా కూడా ఒక జిల్లాకి ఆయన పేరుని పెట్టి నిజమైన ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారని అంటే మన మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు మాట్లాడే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఏమంటే ఎన్టీ రామారావు గారు ఆయన మ్యారేజ్ చేసుకున్నారు, ఆయనకి రెండవ భార్య. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎప్పటికైనా కూడా ఎన్టీ రామారావు గారికి నిజమైన వారసుడు, ఆ పౌరుషం, ఆ తేజస్సు ఆయన కనపడింది ఒక హరికృష్ణలోనే అనేది ప్రజలందరూ కూడా ఆ రోజు కూడా మెచ్చుకున్నారు. అదే క్యాలరీస్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉందని చెప్పి మేమే కాదు యావత్తు ఎన్టీ రామారావు అభిమానులు కావచ్చు, తెలుగు ప్రజలందరూ కూడా
రేపొద్దున్న మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నా ఇదే మాట స్టిక్ అయి ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు నిజంగా కూడా ఆ నిర్ణయం తీసుకొని కానీ ఉంటే ఆయన దానికి మేము వెల్కమ్ చెప్తాం. ఇప్పుడు నిజంగా కూడా జూనియర్ ఎన్టీ రామారావు నిజంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలకి రుణపడి నేను మా తాతగారి పార్టీలోనే ఉంటానని ఆ రోజు చెప్పాడు, ఈ రోజు కూడా చెప్పాడు. కానీ వ్యక్తుల ప్రభావం వల్ల నచ్చక వాళ్ళ నాన్నగారు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీ పెట్టారు. ఇందాక మా సోదరుడు మోక ఆనంద్ సాగర్ గారు చెప్పారు, ఆయన ఒక ఎక్స్ ఎంపీ కూడా హరికృష్ణ గారు ఒక సమైకేంద్ర ఉద్యమంలో నీతి నిజాయితీ కట్టబడి ఎన్టీ రామారావు కుమారుడు అనిపించుకున్నాడు రిజైన్ చేసేసి. అంటే ఆ డేరు ఆ బాడీ లాంగ్వేజ్ ఒక హరికృష్ణలోనే జూనియర్ ఎన్టీఆర్ లోనే ఉందని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు వాళ్ళ సొంత కుటుంబ వ్యవస్థ అది, వాళ్ళ సొంత పార్టీ కాబట్టి ఆయన వస్తాడు రాడు రావద్దు పోవద్దని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు కూడా చెప్పం. ఓకే సాగర్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సతీష్ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు కదా. సతీష్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? సతీష్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే సార్. సతీష్ గారు మీరు ఏం చెప్తారు? ఫ్యాన్ వార్ అయితే గత కొంతకాలంగా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, నందమూరి కుటుంబ విషయంలో కావచ్చు, ముఖ్యంగా బాలకృష్ణ గారి కుటుంబం వ్యవహారంలో కావచ్చు, మీ వ్యవహారంలో కావచ్చు, అలాగే టీడీపీ ఫ్యాన్స్ కూడా కొంత ఎన్టీఆర్ మీద విమర్శలు సోషల్ మీడియా వేదికగా గుప్పిస్తున్నారు. అదే స్థాయిలో మీ ఫ్యాన్స్ అంతా కూడా కౌంటర్లు ఇస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? ఎన్టీఆర్ దూరంగా ఉన్నారా లేదంటే ఎన్టీఆర్ ను దూరం పెట్టారా? ఏం చెప్తారు? ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ మరియు మీ జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఒకటి, మీరు అడిగిన ప్రశ్నలో ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు. అందరం కూడా అన్నగారి ఆశయాల కొరకు ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పాటుపడుతున్నాం. ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ. కాకపోతే మీరు ఇప్పుడైతే ఏదైతే లక్ష్మీ పార్వతి ఇష్యూ అవి మాట్లాడుతున్నారో దాంట్లో ఏంటంటే ఇప్పుడు అన్నగారి అర్ధాంగి బసవరామ తారకం గారు ఉన్నప్పుడు ఆమె ఏ రోజు కూడా అన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు కూడా బయటకు వచ్చి అసలు కనబడే ఇది కూడా ఉండకపోతుండే ఆమె. కాకపోతే లక్ష్మీ పార్వతి గారు ఏంటంటే అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి దాంట్లో అన్నగారు ఎంబడి ఉండి ఆర్డర్లు ఇవ్వడము, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అట్లాంటి పరిస్థితిని చూసిన తర్వాతనే ఈ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న దాంట్లోనే అది చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని ఈరోజు నడిపించగలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఆ ఉద్దేశంతో ఆయన పార్టీ టేక్ ఓవర్ చేయడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారి ఉద్దేశం వేరే విధంగా ఉండే. కాకపోతే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నాను కూడా అది వేస్ట్. అది ఆమె ఒక సదుద్దేశంతో ఉంటే ఇంటికే పరిమితం అవుతుండే. అన్నగారికి సేవ చేస్తాను వచ్చినప్పుడు అన్నగారికి సేవ చేసేవాడికే ఆమె పరిమితం అయ్యేది. బయటకు వచ్చి అన్నగారితో పాటు ఉండి అధికారులతో అక్కడికక్కడే వైర్ సైట్లలో ఆదేశాలు ఇవ్వడం, అట్లాంటి కొన్ని పరిస్థితులు చూసిన తర్వాతనే పార్టీని కలకాలం అన్నగారి పేరు చిరస్థాయిగా నిలబడాలంటే అది ఆమె పార్టీని టేక్ ఓవర్ చేసుకుంటే పార్టీ ఇబ్బందులకు గురవుతున్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మిగతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ పార్టీని ఇచ్చేసి అన్నగారికి ఎప్పుడు కూడా పార్టీ ఇచ్చేది. ఈ రోజు కూడా అన్నగారికి ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా పార్టీ నిర్వహిస్తుంది. ఎందుకంటే అన్నగారి కుటుంబం మధ్యలో కూడా మీరు ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా ఉట్టి మాటలని నేను చెప్పగలుగుతాను సార్. రైట్ ఓకే. మస్తాన్ రావు గారు అందరూ మాట్లాడింది కూడా విన్నారు కదా. మన టాపిక్ కూడా మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది. గత కొంతకాలంగా ఇదే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలోనే ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీరంతా ఎక్కడికైనా ఏదైనా వేడుకకు హాజరైనా కూడా ఈ రకమైనటువంటి చర్చ నడుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కనీసం జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదంటూ కూడా టీడీపీ నుంచి కొంత విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఏంటి కేవలం లోకేష్ కోసమే మొత్తం అందరినీ కూడా దూరం చేస్తున్నారు అంటూ ఇందాక కొద్దిసేపటి క్రితం లక్ష్మీ పార్వతి గారు మాతో మాట్లాడుతూ జీ తెలుగు న్యూస్ తో చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అది వాస్తవం అనుకోవాలా? ప్యానలిస్టులంతా కూడా ఖండిస్తున్నారు కదా ఆ రకమైన సిచ్యువేషన్ లేదని. మీ అబ్జర్వేషన్ ఏంటి?
సార్, మీ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు మీకు నా నమస్కారాలండి. అంటే మనం ఎంచుకున్నది జూనియర్ ఎన్టీఆర్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి తెలుగుదేశాన్ని అనూహ్యంగా ఆయన అధికారంలోకి తెచ్చారు. తేవడంతోనే ఆయన పేద ప్రజల పక్షపాతిగా ఆయన అనుకున్నదే, ఆయన నోట్లో నుంచి ఏదైతే మనసులో అనుకుంటాడో దాన్ని ఒక పథకంగా, కార్యక్రమంగా పేదలకు పనికొచ్చేలాగా చాలా వాటిని, సంస్కరణలను, కారణం వాటిని రద్దు కావచ్చు, లేదంటే 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనది. సో ఆయన వారసత్వం మీద ఇప్పుడు మన చర్చ అంతా నడుస్తూ ఉంది. నిజానికి ఏంటంటే, మీకు ప్రధానంగా నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మొదట్లో ఆయనని ప్రమోట్ చేయడానికి నందమూరి కుటుంబం కొంత వెనకాడిన విషయం వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ లో ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బాలనటుడిగా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు అప్పును చేర్చుకొని ఆయన అతన్ని నటన ఇది కానీ బాలనటుడిగా రామాయణంలో కూడా నటించారు. ఎంఎస్ రెడ్డి గారు తీశారు రామాయణం. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి చూసినా అతనిలో కొంత స్పార్క్ ని ఆయన ఎన్టీ రామారావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు గమనించారు అనమాట. తన మనవడు ఈ విధంగా చేస్తున్నాడు, పైగా తన పేరే పెట్టుకొని ఉన్నాడు అనేది కూడా ఆయనకి బాగా ఆయన ఆనందించిన, సంతోషించిన విషయం కూడా మనం చెప్పాలి. అయితే మొదట్లో కొద్దిగా చబ్బీగా ఉండేవాడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఆది సినిమా వచ్చిన తర్వాత ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఫస్ట్ లవర్ బాయ్ గా కొన్ని సినిమాలు, రాజమౌళి గారు తీసిన స్టూడెంట్ నెంబర్ 1 గానీ ఇట్లాగా వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అతనికి ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. నిజానికి చెప్పాలంటే బాలకృష్ణ గారు ఏ విధంగా అయితే ఆయనతో మనం కంపేర్ చేసుకోవచ్చు, కానీ ఒక రకమైన తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్ హీరోస్ లో ఒకరిగా మారిపోయారు. సో అప్పటి నుంచి కూడా కొంత నందమూరి కుటుంబంలో వైఖరి మారింది కూడా అందరికీ తెలిసి, చర్చ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా కొన్ని ఫంక్షన్స్ కి ఆయన అటెండ్ కావడం, వాళ్ళ తల్లిని కూడా ఆదరించడం అంతా జరిగింది. పురంధరేశ్వరి గారు కూడా ఆ విషయంలో ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు. వెరసి ఇవన్నీ చూస్తే మనకి రాజకీయ యవనిక మీద ఎప్పుడు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి అటు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి చిరంజీవి గారు ఉన్నప్పుడు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వచ్చారు. ఆ తర్వాత అది అక్కడ ఓటమి చెందింది. ఆ తర్వాత కాలంలో 2014లో మళ్ళీ జూనియర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. కాబట్టి ఆయనకు కూడా ఇక్కడి నుంచి ఈ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ భేదాభిప్రాయాలు ఎక్కడొచ్చాయి, కుటుంబంలో ఎలా ఉందని తెలియదు, కానీ అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆ మహానాడుకు సంబంధించి ఒక మహానాడు, నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు, కానీ ఒక మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ కి కొంత సరిగా ఇన్వైట్ చేయలేదనే అంశం మీద అప్పుడు వచ్చిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా జరిగారు. అదే సమయంలో లోకేష్ తెలుగుదేశం పార్టీకి యువనేతగా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోకేష్ గారు కూడా చాలా సందర్భాలు 2014లో కొంతకాలం కాకపోయినా ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కల్పించారు. అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులైన పరిస్థితి. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించి సభ్యత్వాల నమోదులు కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో యాక్టివ్ గా ఉండబట్టి ఆయన కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నందమూరి తారక రామారావు గారు వారసులు కాకపోయినా వాళ్ళ కుటుంబంలో చంద్రబాబు నాయుడు వారసులుగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి చొచ్చుకొచ్చారు. సో ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో తెలియదు, కానీ కొంత రాజకీయాలకి దూరంగా జరిగిన పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా ఆ సమయంలోనే ఆయన ఇప్పుడు త్రిపుల్ వచ్చిన నేపథ్యంలో ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఆయనకి అటు బాలీవుడ్ లో కానీ తమిళనాడులో కానీ ఇంత బాగా మార్కెట్ వచ్చిన పరిస్థితి. అయితే మస్తానరావు గారు గతంలోనే మీ విషయానికి వస్తా. ఇప్పుడు మనం ఎన్టీఆర్ వారసులుగా చూస్తే ముగ్గురండి. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, బాలకృష్ణ గారేమో ఎమ్మెల్యేగా ఉన్నారు.
అది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఎన్టీఆర్ కి చట్టబద్ధంగా భారీగా ప్రస్తుతం కొనసాగుతా ఉన్నారో నందమూరి లక్ష్మీపార్వతి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి చూస్తే రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి ఉన్నారు. సో ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి చూసినట్లయితే మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఏవైతే క్రియాశీలకంగా ఉన్నాయో పార్టీల్లో, అన్ని పార్టీల్లో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారనేది పాయింట్. అయితే ఈ రోజు వ్యవహారం చూసినట్లయితే మనం మార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారు ఎవరైతే అంటే హరికృష్ణ గారి కుమారులుగా ఉన్నారో వాళ్ళు ఒకసారి రావడం, నందమూరి లక్ష్మీపార్వతి గారు ఇంకోసారి రావడం, భువనేశ్వర్ గారు, లోకేష్ గారు అక్కడికి ఒకసారి రావడం ఎన్టీఆర్ గారికి. అదేవిధంగా మోదుకూరు, ఎన్టీఆర్ జన్మించిన మోదుకూరులోనేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సభలో పాల్గొంటాం. అదేవిధంగా విజయవాడ పడమటిలోనేమో పురంధరేశ్వరి గారు పాల్గొంటాం. ఈ విధంగా చూసినట్లయితే ఏంటంటే ఏంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్క చాటుగా ఉంటే చాలా ఆనందించే అంశం కదా అనేది ఒక అందరూ భావించిన పరిస్థితి. నిజానికి నేను ఇంకోటి కూడా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్టీఆర్ గారు ఎంకరేజ్ చేస్తేనే రాజకీయాల్లో ఈ రోజు వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగారు. మరి ఆయన కూడా నిజానికి నివాళులు అర్పించుకుంటే బాగుండేది నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అధిష్ఠించడం వెనక తెలుగుదేశం పార్టీ ఉందనేది కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను చెప్తాను. సో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క నిమిషం అండి, ఒక 30 seconds లో కంప్లీట్ చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి వల్లభనేని వంశీ గారు కానీ, కొడాల నాని గారు అనేక సందర్భాల్లో ఆయన ఏమన్నా వైఎస్ఆర్ సిపి వైపు తీసుకొద్దామనే ప్రయత్నాలు కూడా జరిగినట్టు అప్పట్లో బాగా సోషల్ మీడియాలో కానీ వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో తెలియదు, ఇప్పుడు అనూహ్యంగా లోకేష్ గారు యువగణం పాదయాత్రతో ప్రజల్లోకి చొచ్చుకుపోవటం, ఆ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వాన్ని తీసుకురావటం, తెలంగాణలో కూడా దగ్గర 1,60,000 మంది అక్కడ చేరటం, ఇవన్నీ కూడా లోకేష్ యొక్క నాయకత్వాన్ని కూడా బలపరుస్తా ఉన్నాయి. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇక్కడ రాజకీయంగా ఆయన అవసరం అంతగా అనిపించట్లేదు. అయితే ఇక్కడ ఓకే మస్తానరావు గారు, మళ్ళీ వస్తా మస్తానరావు గారు, వస్తా మళ్ళీ మీ దగ్గరకు వస్తా. బానకోటి గారు, అమిత్ షా గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించి చర్చించిన విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించడానికి అర్హం అని చెప్పారు. రైట్ బానకోటయ్య గారు, గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం అందరిలో కూడా కనిపించినటువంటి పరిస్థితి, ఫ్యాన్స్ కూడా చాలా సంతోషించారు. ఆయన ఆ వయసులోనే అప్పట్లోనే ప్రచారం చేసినటువంటి తీరు పట్ల కూడా ప్రశంసలు కూడా విస్తృతంగా వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా కూడా రాజకీయాల్లోకి వస్తారు. అప్పట్లో అయితే ఏకంగా తెలుగుదేశం పగ్గాలే త్వరలో చేపట్టేది జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి ప్రచారం విస్తృతంగా జరిగినటువంటి పరిస్థితి కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన వస్తే బాగుంటుందా? నిజంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా? కనీసం తెలంగాణలో అయినా పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా కోరింది అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి కదా. మీ అబ్జర్వేషన్ ఏంటి బాలకోటయ్య గారు? శివకుమార్ గారు, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మీరు ఈ 2 మాటలను అండర్లైన్ చేసుకోవాలి. సినిమాలలో ఫాలోయింగ్ వేరు, రాజకీయాల్లో ప్రజా ఆదరణ వేరు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రజలందరూ జీవిస్తారు, ఆశీర్వదిస్తారు, లేదా అందరాలు ఎక్కిస్తారు అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. మీరు అడుగుతున్నారు కాబట్టి, డిబేట్లో చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. లక్ష్మీపార్వతి గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి, లక్ష్మీపార్వతి గారు వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్నారు. ఉంటుందండి, అలా తీసుకోవచ్చండి. ఆమె అర్హత ఉందా ఆమెకి? ఆమె నా భర్త అని చెప్తున్న భర్త పెట్టిన ఒక రాజకీయ పార్టీ ఉంటే నీకు ఆ రాజకీయ పార్టీలో గిట్టకపోతే ఆ రాజకీయాలకు దూరంగానే ఉండాలి తప్ప, నీ భర్త పెట్టిన రాజకీయ పార్టీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్న పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి తీసుకొని మళ్ళీ రామారావు గారి గురించి మాట్లాడటం అంటే ఇది ఆ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద లేదా చంద్రబాబు నాయుడు మీద తిట్టడానికి పనికొచ్చే వస్తువుగానే తప్ప ఏ అర్హత ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. సరే, విభేదిస్తే విభేదించవచ్చు వైసీపీ వాళ్ళు, ఏ అర్హత ఉంది? నిజానికి లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ తెలియదు, ఆమె ఏనాడు కూడా ఇటు రాదా. ఇప్పుడు చట్టపరంగా పెళ్లి చేసుకుంటే రామారావు గారి మీద వచ్చే హక్కులు వేరు, తప్పు లేదు. ఆమె హక్కుల గురించి మాట్లాడుకోవచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పవచ్చు, ఆమెకు ఏమైనా ఆస్తి రావాల్సి వస్తే న్యాయపరంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఒక మహానుభావుణ్ణి 29 సంవత్సరాలను కూడా రచ్చబెట్టి ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలో ప్రధాన కార్యదర్శి అయ్యారు. రేపు పొద్దున ఏం చేస్తుంది? లక్ష్మీపార్వతి గారు రామారావు గారి ఫోటో పెట్టుకొని వైసీపీ ఎన్నికల ప్రచారానికి పోతుంది. అదేనా ఆమె ఇచ్చే నివాళి రామారావు గారికి? ఒకసారి ఆలోచించండి. రెండో మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా నందమూరి కుటుంబ సభ్యులను దూరం పెట్టడండి.
జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఏనాడు కూడా భిన్నంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడి ఎరగడు. ఆయన తెలుగుదేశం పార్టీగానే మాట్లాడతాడు. గత 2 పర్యాయాలు ఆయా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశాడు. అసలు రాజకీయ ప్రత్యర్థులనే కలవమని చెప్పే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబానికి సంబంధించి నందమూరి వారసులను ఎందుకు గలపడం, ఎందుకు వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉంటారు? ఈ రోజు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు చూసుకోండి. వైసీపీ రాజ్యసభ సభ్యులు వస్తున్నారు కదా తెలుగుదేశంలోకి, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు కదా, రాయలసీమలో ఫ్యాక్షనిస్టులకు కరచాలన చేపిస్తున్నారు కదా. అంటే ఇంతమంది గిట్టినప్పుడు రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో గెలిచారు కదా, మళ్ళీ పొత్తు పెట్టుకొని జనసేన పార్టీతో గెలిచారు కదా. ఇన్ని గెలిచినప్పుడు నందమూరి కుటుంబానికి సంబంధించిన ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం వ్యతిరేకత ఉంటుంది? ఏదన్నా ఉంటే గింటే పొరపొచ్చాలి తప్ప. వీటిని నేను అనేది ఏంటంటే, చంద్రుడిని చూడండి. రామారావు అంటే చంద్రుడు. ఆ చంద్రుడి మీద ఉన్న ఒక లక్ష్మీ పార్వతి లాంటి ఒక చిన్న మచ్చను చూసి చర్చ పెట్టుకోవడం వలన ప్రయోజనం ఏముంటుంది? ఉంటాయండి. ఇప్పుడు మన ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా మన కుటుంబాల్లోనే ఉన్నాయి. ఒక తండ్రికి 5 బిడ్డలుంటే ఒక బిడ్డకు పడిన సందర్భం ఉంటుంది. ఇది కుటుంబ వ్యవస్థ. కానీ రామారావు గారి యొక్క ఘనకీర్తిని, ఆయన యొక్క తేజస్సుని, ఆయన చేసిన సేవని, ఆయన యొక్క ఆ మహోన్నతమైన దానికి అపఖ్యాతి కలుగు చేయకూడదు కదా. కాబట్టి ఈ రోజు మనం ఎంత కాదనుకున్న బాలకోటయ్య గారు ప్రతిదీ రాజకీయం అయిపోయినటువంటి పరిస్థితి. సినిమా వేరు, రాజకీయం వేరు అనుకున్నా కూడా ఆ రెండు కూడా కళాబులకం అయిపోయి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అనుకున్నా కూడా అవన్నీ కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏకంగా ఒక పక్క కుటుంబం, మరో పక్క సినిమా, మరో పక్క రాజకీయం, 3 మనం ఎంత విడదీద్దాం అన్నా కూడా ఇవన్నీ విడదీసే పరిస్థితులు లేవు. శివకుమార్ గారు, తమిళనాడులో చాలా మంది సినీ హీరోలు ప్రయత్నాలు చేశారు రాజకీయాల్లో. ఏమయ్యిందండి? కమల్ హాసన్ ప్రయత్నం చేశాడు. తర్వాత రజనీకాంత్ గారు ప్రయత్నాలు చేసి విరమించుకున్నాడు. మీకు ఒక్క రామారావుకే ఆంధ్రప్రదేశ్లో ఆనాటి సందర్భంగా దొరికింది. అది కూడా ఏంటంటే ఆనాటి సందర్భం వేరు. ముఖ్యమంత్రులు పదే మారుతూ ఉంటుంటే ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడుతుంటే ఆ సన్నివేశంలో రామారావు గారు వచ్చారు. ఓకే బాలకోటయ్య గారు, ఆనంద్ సాగర్ గారు కేవలం లోకేష్ గారి భవిష్యత్తు కోసం, ఆయనకు ఫ్యూచర్ రాజకీయం కోసం మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారు. ఇది నేను అంటుంది కాదు, గతం నుంచి మీరు వింటూనే ఉన్నటువంటి విమర్శ. ఒప్పుకుంటారా? లేదంటే దీనికి ఏ రకమైన కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు బేస్లెస్ కామెంట్స్, దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదండి. ఎవరు చెప్తారు? ఎవరు దూరం పెడతారు? ఎందుకు దూరం పెడతారు? అతను కుటుంబ సభ్యుడైతే పార్టీ అతను కాదా? అతను వచ్చి పని చేయాలి కదా. పార్టీకి దూరంగా అతను వెళ్ళాడేమో అని వీళ్ళు ఎందుకు అనరు? ఈ వైసీపీ వాళ్ళు పార్టీ దూరం పెడుతుందని ఎందుకంటారు? ఒక్కటే సార్, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీకి వారసుడు. ఎన్టీ రామారావు గారికి వారసుడు. లోకేష్ గారు తనకు తానుగా లక్షల జీతాన్ని, అమెరికా ఉద్యోగాన్ని, వరల్డ్ బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చి అష్ట కష్టాలు పడి ఈవేళ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్టీ రామారావు గారికి వర్ధంతి సందర్భంగా 1 కోటి సభ్యత్వాలతో ఘన నివాళి అర్పించాడు. 105 నియోజకవర్గాల్లో 50,000 దాటింది సభ్యత్వాల సంఖ్య. చిన్న విషయం అండి. 11 నియోజకవర్గాల్లో 1,00,000 దాటింది తెలుగుదేశం పార్టీ సభ్యు. ఇది లోకేష్ గారి ఘనత. ఇది ట్రాక్ రికార్డు లోకేష్ ది. మినిస్టర్ గా, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా పార్టీని ఆయన నడిపించే విధానం, మమ్మల్ని అందరినీ కలుపుకునే విధానం, ఆయన స్టైల్ వేరు. పార్టీలో మమేకం అయిపోయాడు, మాలో ఒకడైపోయాడు. మేమే ఆయన్ని మా మనిషిగా చూస్తున్నాం. అలాగే మా మధ్య లేని వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడాలి? మాకు దూరంగా ఉన్న వారి గురించి మేమెందుకు మాట్లాడాలి? వాళ్ళు వస్తే ఎవరు కాదంటారు? కాదన్నారా? ఎవరన్నా కాదంటారా? వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారు? వాళ్ళకి పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేదు, రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదు, సినిమాల మీద పడ్డారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎంతమందికి చెప్పారు బాలకోటయ్య గారు. మద్రాసులో కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, విజయ్ ఆయన పార్టీ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన పార్టీ పెడుతున్నాడు కొత్తగా. నేను ఇందాకే ప్రస్తావించినట్టు బాలకోటయ్య గారు ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు ఆయన స్పందించకపోవడం కొన్ని విమర్శలు అయితే, దాదాపుగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫోటోలతో సహా ప్రచారం జరిగినటువంటి ప్రచారం. అప్పుడు కూడా కనీసం ఒక ప్రకటన అయితే రాలేదని ఆవేదన ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టారని చెప్తున్నారు ఆయన. మరి ఎన్టీఆర్ మానస పుత్రిక అయినటువంటి ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎందుకు తీసేశారండి? ఎందుకు తీసేశారు? అది తప్పు కదా.
అది రామారావు గారిని నివాళులర్పించినట్ట, గౌరవించినట్ట, అవమానించినట్ట, అపహాస్యం చేసినట్ట? ఆయన డాక్టర్ కాదు కాబట్టి ఆయన పేరు తీసేస్తామని చెప్తాడా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయన మైండ్ లో పుట్టినటువంటి మానస పుత్రిక. దాన్ని స్థాపించింది ఆయన, దాని వ్యవస్థాపకుడు ఆయన, దాన్ని నడిపింది ఆయన, దాన్ని వేళ శాఖోపశాఖలుగా విస్తరింపజేసింది ఆయన. అందులో చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రపంచంలోనే ప్రఖ్యాత డాక్టర్లుగా వెలుగొందుతున్నారు ఈవేళ. అటువంటి ఆ యూనివర్సిటీకి రామారావు గారి పేరు పగలగొట్టి, ఆ నేమ్ ప్లేట్ పగలగొట్టి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం అంటే అది ఏ నీతి అంటారు? దాన్ని రాక్షస నీతి కాదా? తప్పు కాదు అది. రామారావు గారు యుగ పురుషుడండి. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్లుగా అప్రతిహతంగా ప్రజల గుండెల్లో, పేదవాడి గుండెల్లో ప్రభవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడికి కూడు గూడు నీడ, ఇదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు. మీకు తెలుసా, మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 25 ఎకరాలు ఉన్న రైతు కూడా ఆనాడు ఆ 2 రూపాయల బియ్యం తెచ్చుకుని కడుపుని నింపుకున్న రోజులున్నాయి. డొక్కలో పక్కలో ఒక పక్క కూడా నిండకుండా అలమటించిన రోజుల్లో కేజీ 2 రూపాయలు బియ్యం ఇచ్చినటువంటి అపర అన్నపూర్ణ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి పార్టీకి వారసుడు, నాయకుడు, తిరుగులేని మేధావి చంద్రబాబు నాయుడు గారు. అది రామారావు గారు ఒప్పుకున్నారు. నేను ఒక సందర్భంలో రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన చనిపోవడానికి 13 రోజుల ముందు జనవరి నెలలో నేను వెళ్ళినప్పుడు అడిగారు, ఎలాగుంది పరిపాలన, బాబు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు పరిపాలన గురించి అడిగితే, అందరూ సంతృప్తిగా ఉన్నారండి, బాగా చెప్పుకుంటున్నారంటే. అవును, అతని సమర్థత మాకు తెలుసు, ఆయన సమర్థుడు, పరిపాలనా దక్షుడని రామారావు గారు రాజముద్రేసి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తన వారసుడని. ఇది చెప్పకుండా ఓయో కొంతమంది ప్రతిపక్షాలు లేనిపోయిన మాటలు, లేనిపోయిన పుకార్లు. కానీ ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, ముఖ్యంగా వైసీపీ సర్క్యులేట్ చేస్తుంది కదా. పార్టీ కూడా చెప్తాను మీకు, పార్టీ నాయకత్వాన్ని మార్చుకుంది అక్కడ. ఆ బాధలో రామారావు గారు మాట్లాడినప్పుడు చెప్తారు, ఎస్ మేము ఒప్పుకుంటాం. అదే రామారావు గారు ఒక 3 నెలలు 4 నెలలు తిరగకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైపుణ్యాన్ని, సమర్థతని, నాయకత్వాన్ని, పరిపాలన దక్షతని ఒప్పుకున్నాడు. నేను సాక్ష్యం నా దగ్గర. కెమెరాల ముందు తిట్టినయే సర్క్యులేట్ అవుతాయి తప్పితే మీ దగ్గర మాట్లాడిందంటే ఎవరు నమ్ముతారు? ఆనంద్ సాగర్ గారు, కొన్ని వాస్తవాలు మరుగున పడిపోతాయి చరిత్రలో. కానీ మాలాంటి వాళ్ళు బతుకున్నాం కాబట్టి బయట చెప్పగలుగుతున్నాం, మీడియాలో చెప్తున్నా. ఓకే సాగర్ గారు, కానమోని సాగర్ గారు, ఈ పార్టీకి వారసుడు రాబోయే రోజుల్లో లోకేష్ గారు. ఓకే ఆనంద్ సాగర్ గారు, ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ కూడా మనం విందాం. కానమోని సాగర్ గారు ప్లీజ్. హలో సాగర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అదేనండి, ఇప్పుడు పోతుల కోటయ్య గారు, బాలకోటయ్య గారు, మా సోదరుడు ఆనంద్ సాగర్ గారు కూడా చాలా మాట్లాడారు. కానీ నేను ఒకటే వర్షం చెప్తాను. ఆనాడు వీళ్ళు ఇంత అభిమానం ఉన్నప్పుడు, ఇన్ని గుండెలు బాదుకొని గుండెల్లో ఎన్టీఆర్ ని పూజించినప్పుడు వైస్రాయ్ హోటల్లో చెప్పులు పడిన సంఘటనలు వీళ్ళు మర్చిపోయారా? ఎన్టీ రామారావు ఆడియోస్ అన్ని కూడా ఆనంద్, మోగసాగర్ సోదరుడు అన్ని వినాలని కూడా నేను ఈ డిబేట్ లో కూడా అతను కోరుతున్నాను. మేము చెప్పేది కాదు, ఎన్టీ రామారావు గారు ఎక్స్పెషల్లీ వీళ్ళ నాయకుల గురించి, వాళ్ళ కుటుంబాన్ని గురించి ఏం మాట్లాడారనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆడియోస్ కానీ వీడియోస్ కానీ వీళ్ళు తెలుసుకొని ఈ ప్రజల డిబేట్ లో మాట్లాడితే బాగుంటుంది. ఇదే హరికృష్ణ గారు ఏం మాట్లాడారనేది కూడా ఆడియో వీడియోస్ అన్ని కూడా వినాలని, ఈ రోజు ఈ కుటుంబంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టాల్సిన అవసరం హరికృష్ణ గారికి ఏమొచ్చింది? ఆ రోజు ఆయన పార్టీ పెట్టి విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు పోతుల బాలకోటయ్య గారు మాట్లాడినట్టు లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఎలక్షన్స్ కి ఏం రారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని బీజేపీ పోతున్నారా? లేదు కదా. ఆమె మా ప్రధాన కార్యదర్శి అని అంటే పార్టీ సిద్ధాంతాలకు పనిచేస్తుంది తప్పితే ఎన్టీఆర్ సిద్ధాంతాలకు పనిచేయదు. ఆమె ఎన్టీఆర్ శ్రీమతిగా మేము గౌరవించి ఆమెకు అండదండలుగా పార్టీ ఒక గౌరవ సూచకంగా ప్రధాన కార్యదర్శి ఇచ్చింది. పార్టీ సిద్ధాంతాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. ఇందాక బాలకోటయ్య గారు ఆమెకు ఆంధ్రప్రదేశ్ తెలియదు అన్నాడు. అది చాలా తప్పు. అది బైఫర్ఫేషన్ కాకముందు ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లోనూ కూడా ఆమెకు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసు. పైగా తెలుగు పాండిత్యంలో కూడా అన్ని కూడా లిటరేచర్ అన్ని ఉన్నాయి. మనం ఏంటంటే
కేవలం ఆమెకి వెనక అండా దండా లేరు కాబట్టి, ఒక స్త్రీ కాబట్టి ఏదో రాళ్లేసేస్తున్నారు తప్పితే చరిత్రలో పోయే తలకే మీ పార్టీ అండగా ఉంది కదా, మీ పార్టీ అండగా ఉంది కదా, ఇంకా అండదండ లేకపోవడం ఏంటి సాగర్ గారు? అట్లా కాదు, పార్టీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళగా ఎన్టీ రామారావు గుర్తించి ఎన్టీ రామారావు కుటుంబంగా ధర్మపత్నికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదండలుగా నిలబడినట్టే లెక్క. అది ఇందాక పోతుల బాలకృష్ణ గారు చెప్తే ఆమెకేం తెలియదు ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా సరిపోతుంది? శివకుమార్ గారు యా కంటిన్యూ. ఇప్పుడు ఆయన చెప్పారు తమిళనాడు సినిమా యాక్టర్స్ అందరు నిలబడ్డారని. అంటే తమిళనాడు వర్షన్స్ వేరు, ఆంధ్రప్రదేశ్ వర్షన్స్ వేరు. ఓకే సాగర్ గారు, ఒక్క నిమిషం. ఏదో బాలకోట గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంట, బాలకోట గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంట. ఒక్క నిమిషం సాగర్ గారు ఒక్క నిమిషం. బాలకోట గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారు. కంటిన్యూ బాలకోట గారు. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్తా. రాజుగారు రోజు మొహం కడుక్కుంటా ఉంటుంటే ఆయనకి సంబంధించిన టూత్ పేస్ట్తో ఒకరోజు మంత్రి వచ్చి అన్నాడంట, రాజుగారు రోజు మొహం టూత్ పేస్ట్తో కడుక్కుంటున్నారు, ఇదిగోండి తాటాకు ఏనుతో గడుక్కోండి చాలా బాగుంటుంది అని. ఎవరో చూడకుండా గడుక్కొని ఎవరన్నా చూస్తే బాగోదని అంటే సర్లేని తీసుకొని గోడసాటుకి వెళ్ళి తాటాకు ఏనుతో 4 గీక్కున్నాడంట. ఇది ఆ బట్టల నుంచి ఒక చాకలు చూశాడు పక్కనోడు చెప్పిండు, రాజుగారు తాటాకుతో 4 మొహం కడుక్కున్నాడు 4 గీక్కున్నాడని. ఈ మాట వెళ్ళి ఊరంతా ఏమైందంటే రాజుగారి నోట్ల నుంచి తాడి చెట్లు పడుతున్నాయంట అని చెప్పేసి ఊరంతా బొలవంటూ రాజుగారి కోటకు వచ్చారు. ఎవ్వరూ అధైర్యపడినక్కర్లా, నందమూరి తారక రామారావు గారి కుటుంబం క్షేమంగా ఉంటుంది. దాని మీద మచ్చెయ్యాలన్నా రాయేయాలన్నా కూడా వేసిన వాడికి నష్టం జరుగుతుంది తప్ప ఆయనకి ఎలాంటి నష్టం జరగదు. ఆయన చరిష్మా. ఆయన పెట్టిన పార్టీ 40 సంవత్సరాలుగా బతుకుతుంది అంటే బాలకోటయ్య గారు కుటుంబం క్షేమంగా ఉండకూడదని ఎవరు కోరుకోవట్లే, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు నాయకత్వం గురించి వారసుడు గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాం. మీరు లక్ష్మీ పార్వతికి ప్రాధాన్యత ఇచ్చారంటేనే నందమూరి కుటుంబం బాగూడదని మీ భావన. బాగుండదు కాబట్టి యూనివర్సిటీకి తీసేశారంటేనే రామారావు గారి మీద రాళ్ళేశారనే భావన. మళ్ళీ మీరు వస్తున్నారు. వెనకేసుకొని రావడం కాదు, అది వెనకేసుకొని ఎందుకు వస్తాం? ఎందుకు తీసేస్తారు? రామారావు గారి ఎందుకు తీసేశారు? అంత ప్రేమ గల్ల మనిషివి ఎందుకు తీసేశారు? అందుకని ఎన్ని రాజకీయ విమర్శలు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు అనింది ఆంధ్రప్రదేశ్ పరిజ్ఞానం లేదు అన్నారు కాబట్టి నేను చెప్పాను. ప్లీజ్ 1-1 అయిపోతుంది. రైట్, ఓకే బాలకోట గారు. ఓకే ఆనంద్ సాగర్ గారు వారసుడు ఎవరా అనే దానికి కానుబైన సాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ బాలకోట గారు ఒక్క నిమిషం. 1-1 వద్దు ప్లీజ్. ఆనంద్ సాగర్ గారు కంటిన్యూ. శివకుమార్ గారు, మా పార్టీలో నాయకత్వం ఏమి గాని, నాయకత్వ కొదవ గాని, లేకపోతే ఆ రకమైనటువంటి మీమాంస గాని లేదు. మాకు క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు నాయకుడు, ఆయన తర్వాత లోకేష్ గారు వారసుడు నాయకుడు. మేమందరం కోరుకుంటున్నాం 1 కోటి మంది ఆ సభ్యత్వాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా లోకేష్ గారి నాయకత్వాన్ని భవిష్యత్తు కూడా మేము కోరుకుంటున్నాం. అంటే జూనియర్ ఎన్టీఆర్ వద్దనే కదా, ఒక్క నిమిషం ప్లీజ్. ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. వద్దనే కదా జూనియర్ ఎన్టీఆర్ ని మీరు చెప్పేది. ఇప్పుడు వినండి ఒకసారి వినండి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఆ చెల్లెలకి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి తాను జైల్లో ఉంటే సోదరా, ఇంకా మీరు ఆ కుటుంబ విషయాల్లోకి వస్తే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. కుటుంబ విషయాల్లోకి వస్తే మీరు చాలా మాట్లాడాల్సి వస్తుంది. మేము మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. అబ్బాయి అట్లా కాదు, మీరు ఇప్పుడు డిబేట్ కాదు మీరు కుటుంబ విషయాలు. ఒక్క నిమిషం మీరు కూడా విన్నావు, నేర్చుకోండి. విన్నాను. మీరు కుటుంబ విషయాల్లోకి వస్తే మేము మాట్లాడాల్సి వస్తుంది. తల్లికి చెల్లికి సమాధానం చెప్పి న్యాయం చేసి ఇక్కడ ఏదన్నా పొరపాట్లు ఉంటే మాట్లాడండి. ఎవరు తల్లికి చెల్లికి న్యాయం చేశాడు కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. మీరు అడిగితే ఎలాగా? ఇందాక మీరు చెప్పినట్టుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మీకు చెప్పారని మీరు చెప్తున్నారు. కాదు, ఎన్టీ రామారావు గారు మీకు చెప్పారని చెప్తున్నారు. మీరు వీడియోస్ ఆడియోస్ అన్ని వినండి.
మీ మీడియా ఆడియోస్ వీడియోస్ అన్ని వినండి. ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు అనేది. ఓకే ఆనంద్ సాగర్ గారు, ఓకే ఆనంద్ సాగర్ గారు, కామెంట్ సాగర్ గారు, ఓకే సతీష్ గారు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ సతీష్ గారు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. మనం అవకాశం ఇవ్వాలి, టైం తక్కువ ఉంది. 42 ఏళ్ల ప్రస్థానంలో ఆనంద్ సాగర్ గారు ఓకే ప్లీజ్. తెలుగుదేశం పార్టీ ఆనంద్ సాగర్ గారు ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్. సతీష్ గారు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. సతీష్ గారు కంటిన్యూ ప్లీజ్. సార్ ఇప్పుడు మనము దాని గురించి అనవసరమైన చర్చ ఇది. ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారు అనేదే పార్టీని టేక్ ఓవర్ చేయడానికి వచ్చి రామారావు గారికి ఇది చేసినామే. ఆమె గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు అన్నగారి పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆమె సతీష్ గారు మీరు రాజేశ్వర గారు అబ్బాయా? మీరు రాజేశ్వర గారు అబ్బాయా? అవును సార్. మీ నాన్నగారు నేను ఫ్రెండ్స్ అండి. ఓకే నమస్తే. నేను ఒక రూమ్ లో మీ నాన్నగారి దగ్గర ఉన్నవాడిని. హైదరాబాద్ వచ్చి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించాను నేను. అవును మీ నాన్నగారి నాయకత్వంలో. ప్లీజ్ కంటిన్యూ సతీష్ గారు. కంటిన్యూ సతీష్ గారు ప్లీజ్. సార్ ఒకటి ఇప్పుడు మనం చెప్పేది, ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చినప్పుడు స్పందించేటుండే. తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మీద అబండాలు వేసినప్పుడు కూడా స్పందించేటుండే. ఇప్పుడు ఆమె ఎంతసేపు ఆమె రాజకీయానికి కేవలం చంద్రబాబు గారి మీద ఉన్న వ్యక్తిగత కక్షని ఈ విధంగా ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఆమె పార్టీ పరంగా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుంది తప్పించి అన్నగారి మీద అభిమానం ఉంటే ఇంటికి పరిమితమై ఆమె పోరాడుతుండే. న్యాయపరంగా పోరాడితే ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు. ఏదైతే అన్నగారు వ్యతిరేకించిన పార్టీలో చేరి అన్నగారి గురించి మాట్లాడడం, ఇప్పుడు మిగతా విషయాలు మీరు అంటున్నారు ఎన్నో విషయాలు, అవన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టుకోలేదు. ఎవరి ఇష్టంతో వాళ్ళు వచ్చిన వాళ్ళ దరిచేర్చుకున్నాం, రాని వాళ్ళ గురించి ఆలోచించలేదు. పార్టీ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క పనిచేయాలి పార్టీ కొరకు. ఎందుకంటే అది కేవలం అన్నగారు స్థాపించిన పార్టీ. అన్నగారి పేరు మీద అయినా కూడా మనం అభిమానులు అయినప్పుడు అందరం కూడా పార్టీ. ఓకే సతీష్ గారు మసన్ రావు గారు మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్నకు సంబంధించి దీని మీద కూడా టీడీపీ మీద అలాగే ఆయన వారసుల మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా పురంధరేశ్వర్ గారు కేంద్రంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె సాధించలేకపోయారు. అలాగే తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో క్రియాశీలకంగా కేంద్రంలో ఉన్నప్పుడు కూడా భారతరత్న సాధించలేకపోయారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. మరోసారి ఇప్పుడు టీడీపీ కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది. ఈసారైనా సాధించాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. వైసీపీ కూడా ఆ విషయంలో పదే పదే పిన్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దానికి సంబంధించి? కంక్లూడ్ పాయింట్ ప్లీజ్. ఖచ్చితంగా అండి. అంటే ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా చేశారు. అదేవిధంగా ఒక తెలుగువారు అంటే గుర్తింపు వచ్చేలా చేసిన వ్యక్తి అనేది మనం చెప్పచ్చు. అయితే ఆయన జీవితంలో కూడా కొన్ని విషాదం ఉన్నాయి. ఇందాక చర్చ జరిగినప్పుడు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆనంద్ సాగర్ గారు కానీ వాళ్ళు చెప్పినట్టు ఆయన అధికార మార్పిడి అనేది అంటారు. ఆయన్ని అధికారం నుంచి బలవంతంగా దించేశారని అంటారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం లక్ష్మీపార్వతి అనేది ఒకటి పెట్టారు. అన్న తెలుగుదేశం అనేది హరికృష్ణ గారు పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన నా పదవి లాక్కున్నారనే దాని మీద కనీసం హరికృష్ణకైనా ముఖ్యమంత్రిని చేయండి అనేది ఆయన వ్యాఖ్యానించింది కూడా మనం అది కాదాలని సచ్చారు. అయితే అల్టిమేట్ గా చూస్తే 2009 తర్వాత 2014, 19, 24 ఎన్నికల్లో ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని పిలవటం కానీ మహానాడుల్లో ఆయన మాట్లాడించడం కానీ చేయలేదు. కాబట్టి సో ఆయన పార్టీకి ప్రస్తుతం దూరంగానే ఉంటున్నారనేది చెప్పొచ్చు. అయితే ఆయన గతంలో ఒక సందర్భంగా చెప్పారు, నేను చివరి వరకు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను అనేది కూడా ఆయన వ్యాఖ్యానించింది కూడా నేను గుర్తు చేస్తాను. అయితే ఇప్పుడు మరి భవిష్యత్తు ఏమైతే చూడాలి. వారసత్వం ప్రస్తుతం అయితే లోకేష్ గారికి చెందుతున్నది నాకైతే ఉద్దేశం. భారతరత్న విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన తెలుగుదేశం కానీ కూటమి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు భారతరత్న ఎన్టీ రామారావు గారికి రావడానికి సరైన సమయం అనేది నేను అంటాను. ఎందుకంటే అనేక అంశాలు పనిచేస్తా ఉంటాయి భారతరత్న ప్రకటించాలంటే. సో ఆ విధమైన ఆయన అన్ని విధాలు అర్హుడు కాబట్టి త్వరలోనే అది మనం చూడొచ్చు అనేది నేను అంటాను. ఓకే బాలకోటయ్య గారు భారతరత్నకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎన్టీఆర్ గారు తగిన అర్హత ఉన్నటువంటి వ్యక్తి భారతరత్నకు. ఖచ్చితంగా కూడా ఏంటి ఈసారైనా సాధించుకోగలుగుతామా? నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి, ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రయత్నానికి మద్దతు చేస్తుంది. కారణాలు ఏదైనా సరే
చాలా ఆలస్యం అవుతుంది. ఈసారి అయినా సరే ఆయనకు ఆ గౌరవం దక్కాలనేది తెలుగు రాష్ట్ర ప్రజలందరి అభిమానం. ఈ ఈ ఈ ఈ పాలనా కాలంలోనైనా సరే రామారావు గారికి భారతరత్న ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత కృషి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ గారి దృష్టికి తీసుకెళ్లిపోయి ఈ ఏడాదో రేపో ఆయన భారతరత్న ఇస్తే అది తెలుగు ప్రజలు గౌరవించుకున్నట్టుంటుంది. తప్పనిసరిగా అలాంటి ఘన చరిత్ర కలిగిన వాళ్ళని, ఎందుకంటే ఎంతో మందికి ఇస్తున్నాం మన భారతరత్న. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి నేషనల్ పార్టీని పెట్టి ప్రధానమంత్రులు నిర్ణయించిన స్వర్గీయ రామారావు గారికి భారతరత్న ఇవ్వకపోతే ఏమంత సమంజసం అవుతుంది? తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతుంది. రైట్. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్. రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో ఎన్టీఆర్ కి భారతరత్న రాబోతుంది అనేది అంత సత్యం. త్వరలో రేపు ఆగస్టు 15 నాటికి భారతరత్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డిబేట్ పెడదాం. రైట్. సతీష్ గారు కంక్లూడ్. అది భారతరత్న దాని గురించి మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు 2012లో కూడా ఇందిరా పార్క్ దగ్గర అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం కూడా అందరికి తెలుసు. దాని కొరకు మా అభిమాన సంఘం కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దాని కొరకు మేము గట్టిగా కృషి చేస్తున్నాము. ఇప్పుడు మన కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా వస్తుందని ఆశాభావంతో మా అభిమానులు అందరం కూడా ఉన్నాము. ఆయన భారతరత్న అనేది అన్నగారికి భారతరత్న ఇచ్చినంత మాత్రాన్ని ఆయన పేరు ఇదైతుందని కాదు. ఎందుకంటే భారతరత్న కంటే కూడా ఆయనకి ఇంకా వేరే దానికంటే పెద్ద ఏదన్నా ఇచ్చినా కూడా ఆయన తప్పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానుబండి సాగర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఎన్టీ రామారావు గారు భారతదేశంలో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన నిజంగా వాళ్ళు సాధించి తీసుకొని వస్తే అంతకన్నా తెలుగు ప్రజలు ఆనందించదగ్గ విషయం అది. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పుట్టిన జిల్లాకి ఆయన పేరు పెట్టి ఆ ప్రఖ్యాతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ఆనందిస్తున్నారు. అదే విధంగా టీడీపీ వర్గీయులు వాళ్ళందరూ కూడా ఈ రోజు చెప్పారు కాబట్టి మా సోదరుడు మోక ఆనంద్ సాగర్ కూడా ఆగస్టు లోపల వస్తుందన్నారు కాబట్టి అదే విధంగా మనం డిబేట్ లో ఆగస్టు లో కలుద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కానుబండి సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మోక ఆనంద్ సాగర్ గారు. అందరికీ కూడా